హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ బర్త్డేకి సింపుల్గా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఆ ముందు రోజు మా హస్బెండ్కి తెలియకుండా బెలూన్స్ తీసుకొని అలా కర్టెన్స్, రిబ్బన్ కర్టెన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఇలా స్మాల్గా బాగా సింపుల్గా నాకు తోచినట్టు నేను డెకరేషన్ చేశాను. బెలూన్స్, అన్ని బెలూన్స్ రెడ్ కలర్ తీసుకున్నాను. అన్నీ అంటే చాలా ఏం కాదు, తక్కువ, కొంచెం సింపుల్గా చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఈ గదిలో ఫ్యాన్ వేసుకోవడానికి కూడా లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్యాన్ వేస్తే బెలూన్స్ ఇవన్నీ ఎగిరిపోతున్నాయి. బాగా స్మెట్ వచ్చేసింది అనుకుంటే, చెమటలు పట్టేసినాయి. బాగా స్మాల్గా చిన్నగా చేసినా కానీ లేట్ అవ్వడం వల్ల బాగా చెమటలు పట్టినాయి ఫ్రెండ్స్. వర్క్ చేస్తూనే ఉన్నాను. డెకరేషన్ అనుకో అటు సైడ్ అలా చేస్తుంది అనమాట. ఒక పక్కకి చేస్తే బాగుంటుంది అని చెప్పి డెకరేషన్ ఫుల్గా ఇలా కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా నైట్ సర్ప్రైజే ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి, నైట్ పడుకున్నారు వాళ్ళు. టైం అవుతుంది, 1 minute ఉంది, టైం అయిపోయింది. వెళ్తున్నాను లేపడానికి. లేపాను, ఎలా రియాక్షన్ ఇస్తారు చూడండి. నైట్ చేసి వర్క్ చేసి వచ్చారు కదా, వర్క్ చేసి రావడం వల్ల బాగా అలసిపోయాడు ఫ్రెండ్స్. అలసిపోయి నిద్ర సరిపోవట్లేదు, లేకపోతున్నాను అన్నాడు. బట్ ప్రపోజ్ చేసి బెలూన్ ఇచ్చి పాపను కూడా లేపేశాను. పాపను కూడా లేపి అవి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట. క్యాండిల్స్ కూడా వెలిగించాను. క్యాండిల్స్ అన్నీ పెట్టేసి అక్కడ స్మాల్గా ముందు రోజు ప్రిపేర్ చేసిన కేకు, లక్కీ సర్ప్రైజ్ అనమాట అది కేకు. ఆ కేక్తో స్మాల్గా కేక్ కటింగ్ చేయించాము. కేక్ తెచ్చాము కానీ ఆ నెక్స్ట్ డే కట్ చేయించాము. ఈ కేక్ వరకు నైట్ కట్ చేయించాము అనమాట. బెలూన్స్ పెట్టానే కానీ మొత్తం ఊడిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, అలా రూమ్లోకి రాగానే మా హస్బెండ్ ఆయనే విష్ చేసుకుంటున్నాడు. ఆ టైంలో చాలా అలసిపోయి ఉన్నాడు ఫ్రెండ్స్. అయినా కానీ మా కోసం, మా హ్యాపీనెస్ కోసం లెగిసి ఆ కేక్ కట్ చేయడానికి పార్టిసిపేట్ చేశాడు. ఇంకా పాప మేము అరేంజ్ చేసిన గిఫ్ట్స్ స్మాల్గా చిన్న చిన్న గిఫ్ట్స్ అయినప్పటికీ ప్రేమగా వాళ్ళ డాడీకి ఇచ్చేసింది. కేక్ కట్ చేయించుకుని వాళ్ళిద్దరూ తినేశారు ఫ్రెండ్స్. ఒకరికొకరు తినిపించేసుకున్నారు. నేను వీడియో తీయడానికి మాత్రమే ఉన్నాను అక్కడ. సర్ప్రైజ్ వరకే మంది. మొత్తం టాలెంట్ అంతా మొత్తం ఈ సర్ప్రైజ్, గిఫ్ట్లు, కేకు మొత్తం క్రెడిట్ అంతా నా కూతురు కొట్టేసింది వాళ్ళ డాడీ దగ్గర. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నైట్ టైం అయినప్పటికీ. కాకపోతే చాలా అలసిపోయి ఉన్నాడు. ఇంకా గిఫ్ట్స్ మా హస్బెండ్ ఓపెన్ చేసేటప్పటికి లేట్ అవుతుందని మా పాపే ఓపెన్ చేసేస్తుంది. ఇంక ఈ గిఫ్ట్ వచ్చేటప్పటికి నేను ఫస్ట్ వీడియోస్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది సస్పెన్స్ అని. అదే వాచ్ తీసుకున్నాను మీషో నుంచి, ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాను. అదే వాచ్ ఫ్రెండ్స్. ప్యాక్ చేసి పాప గిఫ్ట్ ఇచ్చేసింది. నెక్స్ట్ వాళ్ళ డాడీకి తను కొన్నవి గిఫ్ట్ లాగా ర్యాపర్ చేయించింది, నాతో చేయించి అవి గిఫ్ట్ లాగా ఇచ్చింది. మా బాబు పడుకున్నాడు, లేస్తే ఏడుస్తాడని చెప్పి మేము మాత్రం సెలబ్రేట్ చేసుకున్నాం. నెక్స్ట్ డే బాబు కూడా పార్టిసిపేట్ చేశాడు. చేసి నెక్స్ట్ డే తెచ్చిన కేక్ని ఆయన కట్ చేయించాడు. ఇంకా అలా కేక్ కట్ చేసి ఆ నైట్ అలా సెలబ్రేట్ చేసాము. మా హస్బెండ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫ్రెండ్స్. వాళ్ళ పాపను మాత్రం అసలు దగ్గరికి తీసుకుంటానే ఉన్నాడు, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మా హస్బెండ్ కన్నా మా పాప ఎగ్జైట్మెంట్ చూడలేకపోతున్నాము. చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది వాళ్ళ డాడీ బర్త్డే చేస్తున్నందుకు. వీలైతే మా పాప బర్త్డే కూడా ఇలాగే సర్ప్రైజ్ చేయాలని 12కి అనుకుంటున్నాను. అలాగే చేయడానికి చూస్తాను. ఆ వీడియో కూడా పెడతాను. నెక్స్ట్ డే కేక్ కట్ చేసిన వీడియో కూడా మీకు షార్ట్ వీడియోస్లో పెట్టాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. అది ప్రతి గిఫ్ట్ ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే మా పాప ఎగ్జైట్మెంట్ మాత్రం చాలా బాగుందన్నమాట. వెనకమాల గ్రీటింగ్ కూడా రాసి సర్ప్రైజ్ చేసింది వాళ్ళ డాడీని. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ చిన్న సర్ప్రైజ్ వాళ్ళిద్దరికి బాగా నచ్చింది నా తరఫున. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ చూడాలన్నా మోర్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.